హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి రియల్ నెంబర్ 10th క్లాస్ స్టూడెంట్స్కి. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు బోర్డ్ ఎగ్జామ్లో పక్క వచ్చే క్వశ్చన్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ నెంబర్ నుంచి అప్ టు స్టాటిస్టిక్స్ వరకు వెరీ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ క్వశ్చన్స్ అన్నీ సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి బోర్డ్ ఎగ్జామ్ వరకు మీకు ప్రతి డే సో ఎవ్రీడే ఒక వీడియోని పెడుతూనే ఉంటాను. సో మ్యాథ్స్కి సంబంధించింది. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది. సో నేను ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో వాటికి ఉండే ఆన్సర్ ఎలా రాస్తున్నాను అనేది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వస్తుంది. ఓకేనా పుష్పరాజ్, నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ఫస్ట్ వస్తుంది నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే, అది కూడా ఓకేనా. రైట్, నౌ గోయింగ్ టు ద క్వశ్చన్ టు ఆన్సర్. సో నన్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. సో ఇక్కడ ఇలాంటి షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ మీద సో మనకు టెక్స్ట్ బుక్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్లో సో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 1.1 ఎక్సర్సైజ్లో రియల్ నెంబర్లో మనకు 1.1 ఎక్సర్సైజ్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2 కూడా ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్లో మనకు పక్క ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్ కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. రైట్, show that every positive even integer is of the form 2q comma and that every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. సో డియర్ స్టూడెంట్, మనం ఏం ప్రూవ్ చేయాలి చూడండి. ఒకసారి క్వశ్చన్ని బాగా చదవాలి. క్వశ్చన్ ఎప్పుడైతే బాగా మనం చదవడం నేర్చుకుంటామో ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తుంది అనమాట. ఓకేనా. షో దాట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్, షో దాట్ ఎవ్రీ ప్రతి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2q ఉంటుందంట. ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్కి 2q ఫార్మ్ ఉంటుందంట. అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2q ప్లస్ 1 ఉంటుందంట. వేర్ q ఇస్ సమ్ ఇంటీజర్. q అనేది ఇంటీజర్ తీసుకోండి. ఓకేనా. సో అక్కడ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవచ్చు. ఓకేనా మనం. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్. లెట్ సో ఇలాంటి క్వశ్చన్ మనం ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఏ అనేది చాలా అవసరం అన్న. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం తోటి మనం ఈ క్వశ్చన్కి ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ దీన్ని ప్రూఫ్ ఇవ్వడం జరుగుతుంది. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఏ అనేది ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే పాజిటివ్ ఇంటీజర్ నాన్న, ఎందుకంటే యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఏ ఉంటుంది కాబట్టి. రైట్, సో నేను చెప్తున్నా చూడండి. గివెన్ ఫామ్, ఇచ్చిన ఫామ్స్ రాసుకోండి ఫస్ట్. నా ప్యాటర్న్ ఆఫ్ సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది. గివెన్ ఫామ్. ఓకేనా. సో ఇచ్చిన ఫామ్స్ ఏమున్నాయి ఇక్కడ. ఫస్ట్ ఫామ్ వచ్చేసి 2q అండ్ ఇంకో ఫామ్ వచ్చేసి సో ఇంకో ఆర్ అని పెట్టుకుందాం మనం. ఓకేనా. సో ఆర్, ఇంకో ఫామ్ వచ్చేసి ఇది ఈవెన్కి ప్రూవ్ చేయాలి, ఇంకోటి ఆడ్కి ప్రూవ్ చేయాలి. 2q ప్లస్ 1. రైట్, ఓకేనా. సో రెండింటి మధ్యలో ఆర్ పెట్టుకున్నాం. ఓకేనా. ఈవెన్కి ఒకటి ప్రూవ్ అవుతుంది, ఆడ్కి ఒకటి ప్రూవ్ చేయాలి మనం. రైట్, ఇక్కడ ఏం చేయాలంటే ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఇస్ ఇన్ ద ఫామ్. సో పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంది, అవి ఏముండాలి, ఈవెన్ మాత్రమే ఉండాలి. పాజిటివ్ ఉండాలి, మళ్ళీ ఈవెన్ అంటే 2, 4, ఓకేనా, 6, 8 ఈవెన్ ఇంటీజర్స్ అవి కూడా మొత్తం పాజిటివ్ ఉండాలి. ఓకేనా. రైట్, ఇది 2కి, ఈ మొత్తానికి ఫార్మేట్ వచ్చేసి 2q అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, అండ్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2q. అంటే ఆడ్ ఇంటీజర్ అంటే ఎవరు, +1, అవి కూడా పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ మాట్లాడుతుండు. +1, +3, +5, +7. సో వీటికి ఉండే ఫార్మేట్ ఏంది, 2q ప్లస్ 1. ఓకేనా. Every positive even integer is in the form of 2q and every positive odd integer is in the form of 2q plus 1. సో అది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ప్రూవ్ చేయాలి. రైట్, సో చూడండి రాయడం జరిగింది. నౌ రైట్ డౌన్ దట్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం. సో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. సో ఈ ఫార్ములా అయితే గుర్తుండాలి డియర్ స్టూడెంట్స్ మీకు. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం చెప్పండి. ఫార్ములా a is equal to bq plus r, remainder is greater than or equal to 0 and less than b. Actually is less than symbol, బట్ ఇక్కడ ఇట్లా రిమైండర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, లెస్ దెన్ బి.
రైట్. సో ఇవన్నీ సైడ్కి రాసుకున్నాం. ఇది చూడండి, ఇది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి సైడ్కి రాసుకుంటున్నాం. రైట్. ఏ మీద ఇక్కడ ఏ అంటే ఏం రాసుకున్నాం, ముందే రాసుకున్నాం. ఏ అంటే ఏంది ఇక్కడ, ఏ ఇస్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ కింద తీసుకున్నాం. రైట్. నా ఇప్పుడు బీనే డిసైడ్ చేయాలి డియర్ స్టూడెంట్స్. మనం ఇక్కడ క్యూ ముందు ఉంది బి కదా, ఇక్కడ క్యూ ముందు ఉన్నది 2 కాబట్టి సో హియర్ బి ఈజ్ నోన్ యాజ్ 2. బి అనేది ఏం డిసైడ్ అయింది ఇక్కడ, 2. బి అనేది 2గా డిసైడ్ అయింది ఇప్పుడు. రైట్. స్లోగా చెప్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది పక్కా, ఈజీ ప్యాటర్న్ ఇది. రైట్. B2 కాబట్టి చూడండి ఇప్పుడు రిమైండర్ యాడమ్ చేయాలి. రిమైండర్ వ్యారీస్. సో ఇక్కడ రాసుకోండి ఇంటర్వెల్లా. సో ఇంటర్వెల్లో రాసుకోండి రిమైండర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దెన్ బి ప్లస్లో ఎంత పెట్టాలి, ఇప్పుడు బి ప్లస్లో ఎంత తీసుకోవాలి మనం, 2. సో దీని అర్థం రాస్తున్నా చూడండి ఇప్పుడు, రిమైండర్ వ్యారీస్. సో రిమైండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది రాయాలి. సో ఆర్ సెట్ ఓపెన్ చేస్తున్నా, ఓకేనా. సో దీని అర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్, రిమైండర్ ఈస్ ఇంక్లూడింగ్ 0 అండ్ గ్రేటర్ దెన్ 0 అంటే 0 ఆల్సో ఇంక్లూడింగ్ అండ్ గ్రేటర్ దెన్ 0 1, ఓకేనా. సో లెస్ దెన్ 2 ఎవరు, లెస్ దెన్ 2 అంటే 2 కంటే తక్కువైంది 1 కాబట్టి ఓన్లీ 1 వరకే ఆగిపోతుంది. అంటే హియర్ రిమైండర్ ఈస్ 0, 1 ఓన్లీ పాసిబుల్. మనకు 0, 1 మాత్రమే వస్తుంది. ఈ ఇంటర్వెల్ని బాగా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ 5 ఉంది అనుకో, దాని అర్థం ఏంటంటే రిమైండర్ ఈస్ ఓపెన్ ద ఇంటర్వెల్, ఓకేనా, ఓపెన్ సెట్. చూడండి రిమైండర్ 0 అవుతుంది, లెస్ దెన్ 5 వరకు రాయాలి. లెస్ దెన్ 5 అంటే 0 గ్రేటర్, 0కి ఎక్కువ ఎవరు, 1 2 3. సో 4 లెస్ దెన్ 5 ఏంది, 4 వరకే వస్తుంది కాబట్టి ఇది అర్థమైందా. సో ఇది దీని అర్థం ఏంటంటే ఇట్లా రాయడం రావాలి, ఓకేనా. ఇది రిమైండర్ రాయడం రావాలి మీకు. రైట్. ఇప్పుడు కేసెస్ తీసుకుంటాను. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్ తీసుకుంటున్నాను. రైట్. గోయింగ్ టు ద కేసెస్. కేస్ నంబర్ 1, ఇఫ్ రిమైండర్ ఈజ్ 0 తీసుకుంటున్నా, బి ఈక్వల్ టు 2 తీసుకుంటే, నౌ టెల్ మీ ద యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం. చెప్పండి డియర్ స్టూడెంట్స్. A is equal to BQ plus R. This is the formula of Euclid division algorithm. So then A is equal to, what is the B value here, 2 and Q వచ్చేసి Q is a positive integer కాబట్టి Q రాసుకున్నాం. రిమైండర్ ఎంత ఇక్కడ 0. then A is equal to ఏమని ప్రూవ్ అయింది, 2Q plus 0 అంటే 2Q. yes. so dear students ఇక్కడ ఏమని ప్రూవ్ చేయమన్నావు, A is a positive integer కదా, A is a any positive integer is in the form of 2Q. రైట్. సో వేర్ Q is a సమ్ ఇంటిజర్ కాబట్టి ఇప్పుడు చూడండి Q ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఏ వాల్యూ ఏమొస్తుంది, Q వాల్యూ 1 తీసుకుంటే ఏ వాల్యూ ఏమొస్తుంది మనకు, Q దగ్గర 1 పెట్టుకుంటే ఎంత వస్తుంది, 2 1 = 2 అంటే ఏ వాల్యూ 2 వస్తుంది. అదేవిధంగా Q ఈక్వల్ టు మనం 2 తీసుకుంటే ఏ వాల్యూ వస్తుంది చెప్పండి, సో 2 2 = 4 కాబట్టి దెన్ Q ఈక్వల్ టు 3 తీసుకుంటే మనకు ఏ వాల్యూ ఏమొస్తుంది, 6 వస్తుంది. చూడండి ప్యాటర్న్ కరెక్టే ఉందా. రైట్. 2 4 6 8 2కి ఫార్మేట్ అయినట్టే కదా. రైట్. అంటే మనం చేసింది కరెక్ట్ అని అర్థం ఇప్పుడు, ఓకేనా. ఇది ఇక్కడ వరకు రాసి ఆపేయాలి. సో ఇది ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది రఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంది, ఆడ్ ఫార్మేట్కి ప్రూవ్ చేయాలి. సో ఇది రఫ్ చేసేస్తున్నా నేను. రైట్. నౌ గోయింగ్ టు ద కేస్ నెంబర్ 2. సెకండ్ కేస్ తీసుకుంటున్నాను. ఇఫ్ ద రిమైండర్ ఇక్కడ ఎంత ఉంది, 1 తీసుకుంటున్నాను, అండ్ ద B is equal to 2, then Euclid division algorithm, then A is equal to BQ plus R is the formula of Euclid division algorithm. then A is equal to B value ఎంత ఇక్కడ 2, Q is the some integers, R is 1. రైట్. చూడండి ఇక్కడ వరకే రాయాలి మనం. చూడండి డియర్ స్టూడెంట్, ఫార్మేట్ ప్రూవ్ అయిందా లేదా, అసలు ఏం లేదు, క్వశ్చన్లోనే ఉంటుంది మనకు. ఏ ఈక్వల్ టు తీసుకురావాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు రాయడమే మన కాన్సెప్ట్. రైట్. చూడండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ Q ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నారు అనుకో, ఇక్కడ ఏ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, మీరు డైరెక్ట్ చెప్పొచ్చు. Q దగ్గర 1 పెట్టుకుంటే ఏమొస్తుంది, ఇది 1 2 1 = 2, 2 + 1 ఎంత 3. రైట్. దెన్ Q వాల్యూ 2 తీసుకుందాం అనుకో, 2 2 = Q అంటే 2 కదా, 2 2 = 4, 4 + 1 ఎంత వస్తుంది, ఏ వాల్యూ 4 + 1 5. రైట్.
దెన్ క్యూ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకో, ఏ వాల్యూ ఎంత వస్తుంది 7. సో ఇవన్నీ ఏంది ఆడ్ ఇంటీజరే కదా, ఇవన్నీ ఆడ్ ఇంటీజరే కదా, పాజిటివ్ ఉంటుంది బట్ ఆడ్, రైట్. సో ఈ ఫార్మేట్ కూడా కరెక్టే, మనం ప్రూవ్ చేయాల్సింది ఏం లేదన్నా కరెక్టే ఫార్మేట్ ఇస్తాడు, మనం ఏ ఈక్వల్ టు తీసుకొస్తాం అంతే అంతే, ఓకేనా. ఇది రాసుకుంటా అంటే మీ ఇష్టం. దేర్ ఫోర్ ఫార్మేట్ కరెక్ట్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ద ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ is of the form is 2q, okay na. So every positive even integer is in the form of emosadi 2q vastundi. And next one, and the every positive odd integer is of the form 2q plus 1, right. సో డియర్ స్టూడెంట్ దిస్ ఇస్ ద ఆన్సర్. సో నేను మీకు డీటెయిల్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా 4 ఉన్నాయి, ఇదే ప్యాటర్న్లో ఉన్నాయి, కొన్ని లాజికల్ కూడా ఉంటాయి అవి. సో క్యూబ్ ఉంటాయి, ఓకేనా, స్క్వేర్ కూడా ఉంటాయి ప్యాటర్న్లో, రైట్. సో ఇదే ప్యాటర్న్లో ఇంకా 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సేమ్ ప్యాటర్న్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. లాస్ట్ వరకు చూడాలి పుష్పరాజ్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. షో దట్ ఎవ్రీ పాజిటివ్ odd integer is of the form 4q plus 1 or 4q plus 3 where q is some integers. సో డియర్ స్టూడెంట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి, ఒకసారి క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకుంటే మీకు అర్థమైనట్టే. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్, ఇప్పుడు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ ఇలా చెప్పాను దాని ప్యాటర్న్లో ఇది చేయాలి, ఓకేనా. షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, అంటే ఈ ఫార్మేట్ ఏదైతే ఉన్నాయో అవి ఆడ్ ఇంటీజర్స్కి మాత్రమే సూటబుల్ అవుతుందంట అని మనం ప్రూవ్ చేయాలి, ఓకేనా. సో ఆడ్ ఇంటీజర్ అంటే చెప్పాను కదా ఇందాక, ఆడ్ ఇంటీజర్స్ ఏముంటాయి. సో పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ చెప్పండి, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్. సో మీకు తెలిసిందే పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ వచ్చేసి 1, 3, 5, 7, 9, 11 ఎక్సెట్రా. దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అంటారు వీళ్ళని, ఓకేనా. సో మనం ఇవి ప్రూవ్ చేయాలి ఇప్పుడు, ఓకేనా. ఈ ప్యాటర్న్లో వచ్చాయి అంటే ఈ ఫార్మేట్ ఉంటాయి, బట్ వాటికి సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇవే వస్తుంది, క్యూ దగ్గర సబ్స్టిట్యూషన్ చేస్తే, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. సో ఫస్ట్ మనం రాయాల్సిన సాంప్రదాయం చెప్పండి, మన సాంప్రదాయం ఏంది. సో డియర్ స్టూడెంట్స్ మర్చిపోద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయాల్సింది గివెన్ దట్. సో గివెన్ అయితే రాయాలి, పక్క రాయాలి గివెన్. సో గివెన్ ఫామ్, ఇచ్చిన ఫామ్ రాసుకోండి ఫస్ట్. గివెన్ ఫామ్ చెప్పండి, 4q plus 1 or నెక్స్ట్ ఏంది 4q plus 3, రైట్. సో ఇచ్చిన ఫార్మేట్ రాయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి. సో ఇక్కడ లెటర్ రాద్దాం, ఎందుకంటే మనకు అది ఇందాకే రాసి ఉండే కదా స్టార్టింగ్లో. లెట్ ఏ బి ఏ ఎన్ని పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇదైతే రాయాల్సిందే నాన్న, మనకు ఎందుకు ఫార్ములాలో ఏ వస్తుంది కాబట్టి, రైట్. చెప్పండి ఇప్పుడు గివెన్ ఫామ్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలి. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం, షార్ట్ కట్ రాసిన ఈడి, యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం, ఓకేనా. సో చెప్పండి యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఫార్ములా చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, రిమైండర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దెన్ బి. వింటున్నారు కదా, అర్థమవుతుంది కదా, రైట్. సో రిమైండర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ బి. సో హియర్ బి ఏం డిసైడ్ అవుతుంది చెప్పండి. బి ఇక్కడ ఏం డిసైడ్ అవుతుందంటే హియర్ బి ఈజ్ నోన్ యాజ్ 4. బి అనేది ఏమని డిసైడ్ అయింది 4. అయితే ఇక్కడ రిమైండర్లో సబ్స్టిట్యూషన్ చేయండి. రిమైండర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ బి. బి అంతా ఇక్కడ 4. సో రిమైండర్ వ్యారీస్ చేయాలి. ఇప్పుడు ఈ ఇంటర్వెల్కి రాయాలి. రిమైండర్ వ్యారీస్, సో ఇది ప్యాటర్న్ ఆఫ్ సొల్యూషన్ అన్న, టెక్స్ట్ బుక్లో ఉండదు, ఇట్లా రాయారు, నేను డీటెయిల్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిమైండర్ ఇస్ వ్యారీస్ చెప్పండి. ఇక్కడ 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది అండ్ గ్రేటర్ దెన్ 0 అంటే 1, 2 లెస్ దెన్ 4 వరకు తీసుకోవాలి, 2, 3 వరకు వస్తుంది, రైట్. సో ఇక్కడ ఒక్కొక్కటి కేసు తీసుకుంటూ పోతే మనకు టైం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, అంటే మనకు 1 and 3 చెక్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో కావాలంటే అన్ని చెక్ చేద్దాం. కేస్ నెంబర్ 1, రైట్. ఇఫ్
ద రిమైండర్ ఇస్ 0, b ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే దెన్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం దెన్ a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r దెన్ a ఈజ్ ఈక్వల్ టు b చెప్పండి డియర్ స్టూడెంట్, ఇక్కడ b ఎంత ఉంది 4. సో b ఈజ్ ఈక్వల్ టు 4 కదా, 4q ప్లస్ రిమైండర్ 0 దెన్ a ఈజ్ ఈక్వల్ టు 4q. చూడండి ఈ ఫార్మేట్ ప్రూవ్ అవుతుందా? సో q దగ్గర 1 తీసుకున్నాం అనుకో 4 1 జా 4 వస్తుంది, బట్ ఇక్కడ ఏం రావాలి మనకు 1 3 5 7 రావాలి. సో ఇది రాదు అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అంటే ఈ ఫార్మేట్ పాసిబుల్ కాదు, నాట్ పాసిబుల్ అని రాయండి, జస్ట్ నాట్ పాసిబుల్ అని రాయండి. అట్లానే ఇంకో కేసు చేద్దాం ఇప్పుడు, కేస్ నెంబర్ 2. నౌ గోయింగ్ టు ద సెకండ్ కేస్. సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి, క్యూ దగ్గర 1 1 పెట్టుకోండి, ఓకేనా. 4 1 జా 4 వస్తుంది, ఈవెన్ కాదు, ఈవెన్ వస్తుంది కదా, ఆడ్ కాదు కదా, సో అది పాసిబుల్ కానట్టు అని అర్థం, రైట్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 1, రిమైండర్ 1 తీసుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం చెప్పండి, యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఫార్ములా చెప్పండి, a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r దెన్ a ఈజ్ ఈక్వల్ టు b ఎంత ఉంది ఇక్కడ 4q ప్లస్ r వచ్చేసి 1, రైట్. సో ఈ ఫార్మేట్ మనకు కరెక్ట్ అయితే చూడండి, 4q ప్లస్ 1 ఆల్రెడీ ఉన్నది కదా క్వశ్చన్లా, చూడండి ఇది ప్రూవ్ అవుతుంది నాన్న. q ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, a ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 4 1 జా 4, 4 ప్లస్ 1 ఎంత 5 వచ్చేస్తుంది. అదే q ఈక్వల్ టు మనం 2 తీసుకుంటే మనకి a ఈక్వల్ 4 2 జా 8, 8 ప్లస్ 1 ఎంత 9, రైట్. దెన్ q ఈక్వల్ టు 3 తీసుకుంటే మనకు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 4 3 జా 12, 12 ప్లస్ 1 ఎంత 13, a ఈక్వల్ టు 13, రైట్. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఈ కండిషన్ పాసిబుల్ అవుతుంది. సో ఇట్లా పాసిబుల్ అని రాయాలి, రైట్. సో నౌ గోయింగ్ టు ద వన్ మోర్ కేస్, ఇంకో కేసు చేద్దాం మనం. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, స్పేస్ ఉంది పైకి రాస్తున్నాను కొంచెం, ఇక్కడ రాస్తున్నాను కేస్ నెంబర్ 3, థర్డ్ కేసు. సో ఇది రఫ్ చేసేస్తాను ఎందుకంటే మనకు తెలుసు కదా ఆడ్ నెంబరు, రఫ్ చేసేస్తాను ఇది. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు, సో రిమైండర్ 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 తీసుకుంటున్నాయి ఇప్పుడు 2 దెన్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం, రైట్. దెన్ a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, a ఈజ్ ఈక్వల్ టు 4q ప్లస్ r ఎంత ఇక్కడ 2, రైట్. సో డియర్ స్టూడెంట్ ఈ ఫార్మేట్ ప్రూవ్ అవుతుందా లేదా చూడండి, అవ్వదు. ఎందుకంటే 4 1 జా 4, q 1 తీసుకున్నాం అనుకో 4 1 జా 4 ప్లస్ 2 ఎంత 6 వస్తుంది. 6 అంటే మనకు కావాల్సింది ఆడ్ నెంబర్ కదా, ఆడ్ ఇంటీజర్ ప్రూవ్ చేయాలి కదా, ఆడ్ కావాలి కదా. సో మనకు ఇది ప్రూవ్ ఆగు అంటే నాట్ పాసిబుల్ అని రాయండి, డైరెక్ట్ ఏం కాదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రాసండి, ఒకటి చెక్ చేస్తే సరిపోద్ది, నాట్ పాసిబుల్. సో నాట్ పాసిబుల్ అని రాయండి. నెక్స్ట్ లాస్ట్ కేస్ చేద్దాం, కేస్ నెంబర్ 4th, రైట్. చెప్పండి కేస్ నెంబర్ 4. If r is equal to 3 and the b is equal to 4, Euclid division algorithm, right. Then a is equal to bq plus r, then a is equal to 4q plus, so r ఎంత ఇక్కడ 3. సో దిస్ ఈస్ ద అవర్ ప్యాటర్న్. చూడండి ఇది పాసిబుల్ అవుతుంది ఎందుకంటే q దగ్గర 1 తీసుకుంటే 4 1 జా 4 ప్లస్ 3 ఎంత 7. సో ఇక్కడ రాద్దాం, దెన్ q ఈక్వల్ టు 1 దెన్ a ఈజ్ ఈక్వల్ టు వాట్ విల్ కమ్, 1 తీసుకుంటే ఇక్కడ 7 వస్తుంది, చేతి 7, రైట్. q ఈజ్ ఈక్వల్ టు 2, 4 2 జా 8, 8 ప్లస్ 3 ఎంత 11, ఇక్కడ ఎంత వస్తుంది 11 వస్తుంది, రైట్. q3 తీసుకుంటే 4 3 జా 12, 12 ప్లస్ 3 ఎంత 15 వస్తుంది, రైట్. సో ఇట్ ఈస్ పాసిబుల్. సో డియర్ స్టూడెంట్ ఇది పాసిబుల్ అవుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇది పాసిబుల్ అవుతుంది అంటే దేర్ ఫోర్ ఇక్కడ రాద్దాం, దేర్ ఫోర్ షో దట్ తీసేయండి, ద ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, ఓకేనా, ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, ఏమొస్తుంది ఫార్మ్ 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 అంతే ఇక. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. సో మీకు అర్థమైందా, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 1కి ప్యాటర్న్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు లాస్ట్ వరకు చూస్తారు కదా, సో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. రైట్, నౌ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. యూజ్ డివిజన్ algorithm to show that any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏముంది, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2కి రిలేటెడ్గానే ఉంది కదా. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూస్తారు కదా. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ మనం ఏం రాయాలి చెప్పండి, మీరు ఏం రాయాలి చెప్పండి. రైట్, గివెన్ ఫామ్ రాయాలి. ఏం రాయాలి మామ? గివెన్ ఫామ్. చెప్పండి, గివెన్ ఫామ్. ఇచ్చిన ఫార్మేట్ రాసుకోవాలి. ఫస్ట్ వీఆర్ రైటింగ్ ద గివెన్ ఫామ్. సో ఇక్కడ క్యాపిటల్ అవసరం లేదు, స్మాల్ రాద్దాం. గివెన్ ఫామ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5, ఓకేనా. సో ఇక్కడ ఏ అవసరం కదా యూక్లిడ్ డివిజన్ అల్గారిథంలో, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ అని రాసుకుందాం. రైట్, ఎనీ పాజిటివ్ ఇంటీజర్. చెప్పండి డియర్ స్టూడెంట్, ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ అల్గారిథంని యూజ్ చేయమన్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మనం యూజ్ చేసినాం, ఈ క్వశ్చన్లో కూడా యూజ్ డివిజన్ అల్గారిథం అన్నాడు, అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. A is equal to BQ plus R. రిమైండర్ is greater than or equal to 0. ఇది తీరం బట్టి ఉంటుంది, తీరం ఉంటుంది, ఓకేనా. సో తీరం, ఫస్ట్ తీరం ఉంటుంది, ఆ తీరం బట్టి ఈ ఫార్మ్ వస్తుంది. లెస్ దెన్ బి. చెప్పండి ఇక్కడ బి అంటే ఏంది, ఇక్కడ బి అంటే క్యూ ముందు ఉన్న నెంబర్ తీసుకోవాలి. హియర్ బి ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పుకోవచ్చు, ఓకేనా. బి వచ్చేసి 6 కదా, చూడండి ఇక్కడ బి అంటే ఏంది, కంపారిజన్ చేసుకుంటే మీకు ఎంత వస్తుంది, బి ఈక్వల్ టు 6 వచ్చినట్టు. సో ఇక్కడ రిమైండర్ రాయండి. రిమైండర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ 6. సో రిమైండర్ వ్యారీస్. రిమైండర్ వ్యారీస్. రైట్, సో రిమైండర్ వ్యారీస్ చెప్పండి డియర్ స్టూడెంట్స్. ఇక్కడ సో ఏం చేస్తారు, 6 కంటే తక్కువ తీసుకోవాలి, 0 అండ్ 0 కంటే ఎక్కువ. 0 1 2 3 4 5. రైట్, ఓకేనా. సో ఇక్కడ 6 కంటే తక్కువ అంటే 5. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు మనం ఎన్ని కేసెస్ చేయొచ్చు, 1 2 3 4 5 6 కేసెస్ చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది కదా, చాలా లెంత్గా వస్తాయి కదా. కాబట్టి ఇక్కడ పాసిబుల్ రిమైండర్ తీసుకుందాం మనం. పాసిబుల్ రిమైండర్ అంటే సో మనకి ఇక్కడ ఏముంది, 1 3 5. సో మనం 1 3 5 మాత్రమే చేద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్లో నేను అన్ని చేశాను కాబట్టి సో అక్కడ పాసిబుల్ ఏంది, నాట్ పాసిబుల్ ఏంది అని రాయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ పోతే మనకు చాలా లెంత్గా అయిపోతుంది కాబట్టి సో మనకు 1 3 5 మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి సో కేస్ నెంబర్ 1లో 1 రిమైండర్ 1 తీసుకుంటున్నా డైరెక్ట్. ఇప్పుడు నేను 1 తీసుకుంటున్నా ఇక్కడ, ఎందుకంటే 1 3 5 ఉంది కాబట్టి 1 తీసుకోవడం జరిగింది. రైట్, దెన్ బి ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి మనం, 6. బి ఈక్వల్ టు 6. చెప్పండి యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఫార్ములా చెప్పండి. then a is equal to bq plus r. then a is equal to b ఇక్కడ ఎంత ఉంది 6, q plus r ఎంత 1. సో ఈ ఫార్మేట్ మనకు ప్రూవ్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకుంటారా, రైట్ చెక్ చేసుకోండి. q ఈక్వల్ టు 1 తీసుకుందాం అనుకో, a ఈక్వల్ టు ఏమొస్తుంది, q ప్లస్లో 1 పెట్టుకోండి. 6 1 6 ప్లస్ 1 ఎంత 7 అవుతుంది. రైట్, అదే q ఈక్వల్ టు 2 తీసుకుంటే a ఈక్వల్ టు ఎంత 6 2 12 అంటే 13 వస్తుంది. రైట్, అదేవిధంగా q ఈక్వల్ టు 3 తీసుకుంటే a ఈక్వల్ టు ఎంత వస్తుంది, 6 3 18 19 వస్తుంది. రైట్, అంటే ఇది పాసిబుల్ అవుతున్నట్టే కదా. సో ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ ఏం రాద్దాం, ఇట్ ఈస్ పాసిబుల్, ఇది పాసిబుల్ అవుతున్నట్టే కదా. రైట్, సేమ్ సిమిలర్గా సెకండ్ కేసు చేస్తున్నా. కేస్ నెంబర్ 2 చేస్తున్నా, ఓకేనా. సో అప్పుడు రిమైండర్ 3 తీసుకుందాం. రిమైండర్ 3 తీసుకోవాలి. దెన్ b ఈజ్ ఈక్వల్ టు 6. యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. చెప్పండి ఫార్ములా చెప్పండి, సేమ్ ప్యాటర్న్, ఇదే ప్యాటర్న్లో రాయండి. a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. దెన్ a ఈజ్ ఈక్వల్ టు b ఎంత ఇక్కడ 6, q ప్లస్ r ఎంత 3. రైట్, బాక్స్ కొట్టండి అన్న, దీని ఎంత అయిపోయింది చూడండి, మీరు చెక్ చేసుకోవచ్చు. q ఈక్వల్ టు 1 అంటే a ఈక్వల్ టు ఎంత వస్తుంది, 6 1 6 ప్లస్ 3 ఎంత 9.
సో మనం ఆడే ప్రూవ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్సే ప్రూవ్ చేయాలి మనం, అంటే +1 +3 +5 +7 +9. సో ఇవన్నీ ఆడ్ ఇంటీజర్ కదా, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ మనం ప్రూవ్ చేయాల్సింది ఇవే కదా. చూడండి అవే వస్తున్నాయి కదా, రిజల్ట్ కూడా అవే వస్తున్నాయి, ఏ అంటే పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి, రైట్. అదేవిధంగా Q2 తీసుకుంటే ఎంత వస్తుంది చెప్పండి, 6 2 = 12, 6 2 = 12, 12 + 3 15 వస్తుంది. అదేవిధంగా Q తీసుకుంటే A ఎంత, 6 3 = 18, 18 అంటే 21 వస్తుంది, రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్, రైట్. ఇది కూడా పాసిబుల్ అవుతున్నట్టే కదా, రైట్. లాస్ట్ కేసు వేస్తున్నా, కేస్ నెంబర్ 3. సో కేస్ నెంబర్ 3, ఇఫ్, సో ఇక్కడ రిమైండర్ చెప్పండి, ఇఫ్ అని రాయాలి, ఇఫ్ రాస్తలేను కదా, ఇక్కడ ఇఫ్ అని రాసుకోండి స్టార్టింగ్లో, ఇఫ్, రైట్. ఇఫ్ రిమైండర్ ఈక్వల్ టు, ఇప్పుడు రిమైండర్ 5 తీసుకుంటున్నాను, బి ఈక్వల్ టు 6 తీసుకుంటున్నాను, ఓకేనా. దెన్ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం, then a is equal to bq plus r, then a is equal to b ఎంత ఉంది 6, q plus r వచ్చేసి 5, రైట్. సో దిస్ ఈస్ ద ఫార్మేట్ డియర్ స్టూడెంట్స్, మనం అన్ని ప్రూవ్ చేసేసినాం, రైట్. ఇప్పుడు q = 1 తీసుకున్నాం, q = 1 అంటే ఎంత వస్తుంది చెప్పండి, ఏ వాల్యూ ఎంత వస్తుంది, 6 1 = 6 + 5 ఎంత 11, రైట్. దెన్ q = 2 తీసుకుంటే 6 2 = 12, 12 + 5 17 వస్తుంది, రైట్. దెన్ Q = 3 తీసుకుంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 6 3 = 18, 18లో 5 కలిపితే ఎంత వస్తుంది చెప్పండి మనకు, 18 + 5 అంటే 23 వస్తుంది, రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్, సో ఇది కూడా పాసిబుల్ అవుతుంది. సో రిమైనింగ్ పాసిబుల్ కావునా, ఇది పాసిబుల్, ఓకేనా. సో ఇది మన కంక్లూజన్. సో ఇక్కడ దేర్ ఫోర్ రాస్తున్నా చూడండి, సో అన్నీ ఆడే వస్తున్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ కింద రాస్తే కనిపిస్తుంది లేదో, పైకి రాస్తున్నా. దేర్ ఫోర్ క్వశ్చన్ మొత్తం తీసేయండి, ఇక్కడ నుంచి రాయండి. ద ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, చెప్పండి, ఫార్మ్ 6q + 1 ఆర్ 6q + 3 or 6q + 5, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ వరకు మీరు రాయాలి ఎగ్జామ్లో. సో ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న మనకు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్లో 2 అయిపోయినాయి, ఎగ్జాంపుల్ 1 2 అయిపోయింది టెక్స్ట్ బుక్లో ఉన్నవి. సో ఇది ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లం అనమాట, ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా 2 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఈజీగా ఉంటుంది, ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్స్ అనమాట. సో ఈ ప్యాటర్న్ తోటే ఉంటాయి, కొద్దిగా స్క్వేర్ వస్తుంది, క్యూబ్ వస్తుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ఫస్ట్ వస్తాయి. సో నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో మరి ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసే వీడియోస్ అన్నీ ఫ్రీగా కదా, ఏం ఛార్జెస్ పే చేస్తలేరు కదా మీరు. సో కాబట్టి మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూస్తేనే నేను చెప్పే వీడియోస్ అన్నీ అర్థమవుతాయి. సో ఇంకా వీడియో 2 కూడా చేస్తాను, ఇదే కాన్సెప్ట్ తోటి సేమ్ వీడియో చేస్తాను, పార్ట్ 2 చేస్తాను, అది కూడా మీరు చూడండి, ఓకేనా. సో బాయ్ నాన్న.